ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరింత రసవత్తరంగా సాగుతుంది. గ్రూప్ ఏ నుండి ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ అర్హత సాధించగా గ్రూప్ బిలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ 3 జట్లు కూడా సెమీస్ రేసులో అయితే ఉన్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్ అవ్వకముందే టీమిండియా అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ ఏడాది మరోసారి టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లను అయితే చూడబోతున్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన దాయాదుల పోరులో భారత్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తొలి 2 మ్యాచ్ల్లోనే ఓడిపోయి నిష్క్రమించింది. అయితే మరొకసారి 2 దేశాల జట్లు మళ్లీ ఢీకొనబోతున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించుకుందట. అయితే ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఛాన్సెస్ అయితే మాక్సిమం కనబడుతున్నాయి. ఈసారి ఆసియా కప్ యుఏఈలో లేదంటే శ్రీలంకలో జరగవచ్చు. ఈ టోర్నమెంట్ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్లు అయితే జరిగే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న తరుణంలో ఆసియా కప్ గురించి ఎటువంటి కీలక వార్తలు అయితే వచ్చాయి. 2026లో జరగనున్న T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆసియా కప్ కూడా అదే ఫార్మాట్ లో నిర్వహించాలని తెలుస్తుంది. అలాగే ఆసియా కప్ లో ఈసారి 8 జట్లు పాల్గొనున్నాయి. ఆ 8 జట్లు ఏందో ఒకసారి చూస్తే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమాన్, యుఏఈ, హాంకాంగ్ జట్లు పాల్గొన్నాయి. అన్ని జట్లు 2 గ్రూపులుగా విభజించనున్నారు. ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉంటాయి. ఈ 2 జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయి. 2 జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తే సూపర్ 4 దశలో కూడా మళ్లీ ఆడొచ్చు. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో భారత్, పాకిస్తాన్ మొదటి 2 స్థానాల్లో నిలిస్తే ఫైనల్లో 3వసారి తలపడొచ్చు. ఏదైతేనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అది మినీ యుద్ధంలా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆసియా కప్ను సెప్టెంబర్ 2వ వారం నుంచి 4వ వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆసియా కప్లో భాగంగా మొత్తంగా 19 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి 5 రోజుల్లోనే పాకిస్తాన్ నిష్క్రమించింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి అయితే ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏకంగా 60 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్ తో పాకిస్తాన్ 2వ మ్యాచ్ అయితే ఆడింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విధంగా సొంత ఆతిథ్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టు మొదటి 5 రోజుల్లో 2 మ్యాచ్లు ఓడిపోయి నిష్క్రమించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ గురువారం బంగ్లాదేశ్తో తన చివరి మ్యాచ్ ఆడవలసి ఉంది. కానీ ఈ మ్యాచ్ అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ విధంగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏలో అట్టడుగును నిలిచింది. అయితే మరొకసారి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.